థ్యాంక్ యూ మిస్టర్ కపూర్. యా థ్యాంక్ యూ. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నైస్ లుకింగ్ రా దేవా. థ్యాంక్స్ రా. నేను మాట్లాడుతానేది. హలో, థ్యాంక్ యూ సార్. డైరెక్ట్గా ఫంక్షన్కి వచ్చేయండి. సీ యూ సార్. యూ మే లీవ్. ఓకే సార్. రే అదేంట్రా నన్ను మాట్లాడనివ్వలేదు? అరగంటలో 60 కాల్స్. అందరినీ ఇన్వైట్ చేశాక మళ్ళీ ఈ గోల్ ఏంటి? నువ్వు రెడీ అవ్వ ముందు. కమాన్. హాయ్ ఆంటీ. అమ్మా పెద్దబాబు. అమ్మా ఇప్పుడు బాగుంది. దేవా, ఏమైంది నాన్న? అమ్మా నేను నీకు ఇంకా స్కూల్ పిల్లల్లాగే కనిపిస్తున్నాను కదా? నాకు బాగా గుర్తుంది. ఎడమ చేత్తో నా చెంపల్ని పట్టుకొని కుడి చేత్తో నా తల దువ్వి మెటికలు విరుచుకునే దానివి. జేబులో ఖర్చు పెట్టి నన్ను కారు వరకు ఎత్తుకొచ్చి కూర్చోపెట్టేదాను అమ్మా. అమ్మా ఇప్పటికీ నీకు ఇంతోపిక ఎక్కడదా అని ఆశ్చర్యం వేస్తుంటుంది. అదే ఓపిక, అదే ప్రేమ ఆ వేళ్ళు స్కూల్కి నడిపించాయి. ఇప్పుడు కొత్త జీవితంలోకి నడిపిస్తున్నాయి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే నాన్న. బిడ్డ సంతోషం కోసం ఏ అమ్మైనా శక్తినంతా కూడబెట్టుకుని ప్రేమానురాగాల్ని పంచుతుంది నాన్న. కళ్ళు మూసే చివరి క్షణంలో కూడా పుణ్యమమ్మ. పిల్లలు పుడతారు, పెరుగుతారు, తిరుగుతారు. అది చూసి అమ్మకి సంతోషంగా ఉండొచ్చు కానీ ఆ పిల్లలు ప్రయోజకులైతే గర్వంగా ఉంటుంది పెద్దబాబు. ఇప్పటి వరకు నా వారసుడు అనిపించుకున్నా, ఇక నుంచి ఒక ఇంటివాడు అనిపించుకోబోతున్నా. కొత్తగా నీ జీవితంలోకి అమ్మ స్థానంలోకి అమ్మాయి వస్తుంది. మానసికంగా బలపడాలంటే బలహీనుడయ్యాడనిపించుకోవద్దు. నడిపించే విధానంలో, నడుచుకునే తీరులో ఏమాత్రం తేడా కనిపించినా పెళ్ళయ్యాక మారిపోయాడు అన్న అపవాదొస్తుంది. సామ్రాజ్యపు ముళ్ళ కిరీటాన్నైనా భరించొచ్చు గాని
జనాల నోళ్ళ దురుసుతనాన్ని భరించలేవు నాన్న. అర్థమైందనుకుంటా. మా అమ్మ స్థానం ఎప్పటికీ పదిలం. మా అమ్మ మాట ఎన్నటికీ శాశ్వతం. నా జీవితంలోకి ఒక అమ్మాయి అడుగుపెట్టినా నేను మాత్రం నీ అడుగుజాడల్లోనే నడుస్తానమ్మా. నా తల్లి కొలువై ఉన్న ఈ గుండె మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ఈ జీవితం నీకే అంకితమమ్మా. పార్వతి, అమ్మగారు పెద్ద బాబుకి హారతి పట్టు. అమ్మగారు, మీ ఇద్దరిని ఇట్టా చూస్తా ఉంటే అట్టాగే చూడాలనిపిస్తుంది అమ్మగారు. అమ్మా ప్లీజ్. హారతి పార్వతి. న్యాయ దేవతే శంఖమూదగా
చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగపడిపోరా నేనే ఆ చిత్రాన్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగపడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నే పండిస్తున్న రైతులై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని. పడాలి నా రాగం వింటే, ఊళ్ళేగు పొంగిపోవాలి నా వేగం వింటే. కొండవాగులై ఇలా నేను చిటికేస్తే క్షణాలన్నీ వీణ తీగలై స్వరాలెన్ను కురిపిస్తాయంతే. అంతే అది నిజమో కాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని. చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా, ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా. ఆంధ్రుడెవరంటే జగదేక వీరుడని, ఆ స్వర్గం కూడా తల వంచేలా మన జెండా ఎగరాలి వేళ చుక్కల్ని తాకేంతలా. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నే పండిస్తున్న రైతులై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనే కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని.
యాడికి పోయినావమ్మా? పెద్దమ్మాయి గారికి హారత పట్టొద్దు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాని మనిషిగా పుట్టమంటారాంటీ? అలాంటిది ఈ జన్మలో చంద్రముఖినై మీకు కోడల్నవుతున్నాను అంటే నేనెంత పుణ్యం మూటగట్టుకున్నానో. ఘట్టమనేని దేవేంద్రని కట్టుకోబోతున్నాను. ఏ అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తుందోనని కళ్ళు కాయలు కాచేలా ప్రపంచమంతా గాలించాను. ఆ సీతా స్వయంవరంలో రాముడే వచ్చి శివధనుస్సును విరిచి సీతమ్మ మనసు గెలిచాడు. అలాగే దేవా స్వయంవరంలో ఈ సీతే వచ్చి మా అందరి మనసుల్ని గెలిచింది. ఆల్ ది బెస్ట్. చాలా అందంగా ఉన్నారు అమ్మాయి గారు. ఎవ్వరి దిష్టి మీకు తాకిరాదు. పదమ్మా. ఒక్క నిమిషం ఆంటీ. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఖచ్చితంగా ఇదన్నట్టు ఏదో ట్విస్ట్ ఇవ్వబోతోంది. ఏంటో చెప్పమ్మా. అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుగుతోందని అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అకస్మాత్తుగా ఏవైనా జరిగి నిశ్చితార్థం ఆగిపోతే ఎలా చెప్పండి? చంద్రముఖి, ఏంటమ్మా మాటలు? నీ నిశ్చితార్థం ఎందుకు ఆగిపోతుంది? నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు? ఎందుకు ఆగిపోతుందో తెలీదు కానీ ఒకరి వల్ల ఆగిపోతుందేమోనని అనుమానంగానూ భయంగానూ ఉందాంటీ. మా పెద్దబాబు నిశ్చితార్థాన్ని ఆపే ధైర్యం ఎవరికుంది? ఆ ఆలోచన నీకెందుకొచ్చింది చంద్రముఖి? ఇక్కడ ధైర్యం కాదంటీ, పచ్చని పందిట్లో నిప్పు రాయగలవు ఆ కళ్ళు. బీడు భూముల్లో పచ్చని పంటలు పండించగలవు ఆ చేతులు. ఏదైనా చేస్తుంది. మంచిని చెడు చేస్తుంది, చెడుని మంచి చేస్తుంది.
ఘట్టమనేని ఇంటి తోరణాలు తాను తాకిన ప్రతిసారి వాడిపోయాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మేగోటి పార్వతి, మేగోటి పార్వతి, మేగోటి పార్వతి. ఏం మాట్లాడుతున్నావమ్మా? పార్వతి పార్వతి నిశ్చితార్థాన్ని ఆపేస్తుందా? అమ్మాయి గారు, అమ్మాయి గారు, నా కంఠంలో ఊపిరుండగా అట్టసయ్యనమ్మగారు ఎందుకు నన్ను అనుమానిస్తున్నారు? ఎందుకట్ట అనుకుంటున్నారు? నేను అట్టంటి దాన్ని కాదమ్మగారు. చంద్రముఖి, నీది అనుమానమైతే కొట్టిపారే, భయమైతే తుడిచిపారే. అన్నం పుణ్యం ఎరుగని అమాయకురాలు శుభకార్యాన్ని అడ్డుకుంటుందని అభాండాలు వేయకమ్మా. నన్ను నా మాటల్ని పూర్తిగా అర్థం చేసుకోండి ఆంటీ. పార్వతి ఈ ఇంట్లో అడుగు పెట్టిన 6 నెలల ముందు మీ పెళ్ళయ్యి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. గిఫ్ట్ తో పాటు మర్యాద కూడా తగలబడిపోయింది, గుర్తుందా? మహి నిశ్చితార్థం జరపాలనుకుంటే పార్వతి వల్ల ఆగిపోయింది. మీ పరువు కాస్త పోతే పార్వతి ప్రాణం పూర్తిగా పోయేంత ప్రమాదం జరిగింది, గుర్తుందా? పార్వతి అంటే ఇష్టం మామ్. శివకి పార్వతినిచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకుంటే పరిస్థితులు తారుమారయ్యి భవానీ ఆంటీ మేనకోడలు దీప్తినిచ్చి పెళ్లి చేయాల్సొచ్చింది. అంటే అంటే ఎక్కడ శుభకార్యం జరుగుతుందో అక్కడ పార్వతి ఉంటుందో తప్పకుండా జరగాల్సింది జరగకుండా జరగకూడంది జరిగిపోతోంది. ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుందంటీ. అంతెందుకంటీ, మొన్న ఈ ఇంటి పెద్ద కోడలికి దక్కాల్సిన చీర ఈ చేతుల వల్ల దక్కకుండా పోయింది. వారే వాహ్ చంద్రముఖి, ఎవరూ నోళ్లు తెరవకుండానే కాకినాడ కాజా తినిపించావు కదే, ఇదా నువ్విచ్చిన ట్విస్ట్?
అమ్మా, నా బిడ్డది అదృష్టపు జాతకం అంటే మురిసిపోవాలనో, దరిద్రపుతని మీరంటే బాధపడాలనో అర్థం కావట్లేదు అమ్మాయి గారు. హనుమంతు, నాకు ఘట్టమనేని ఇంటి నీడ, అఖిలాండేశ్వరి అత్తయ్య అండా ఉంది. సునామీ వచ్చి నా అదృష్టాన్ని కాలరాసిన నా తలరాతని మార్చే శక్తి ఇదిగో అత్తయ్య చేతుల్లో ఉంది. పాపం అమాయకురాలైన పార్వతి వల్ల ప్రతి కార్యక్రమంలో ఇలా జరుగుతుందని తెలిస్తే ఈసారి పార్వతి మెళ్ళో పసుపు తాడు కట్టడానికి ఆలోచించడం కాదు, అసహించుకుంటారు. నా ఉద్దేశం అర్థమైంది కదా? మీ మంచి కోరి చెప్తున్నాను. ఏమీ జరగకపోతే సంతోషమే, కానీ ఏదైనా జరిగితే చంద్రముఖి, నువ్వాగమ్మా. మంచి చెప్పాలనుకునే నువ్వు అదే పనిగా చెప్తే అపార్థం చేసుకుంటారు. నా పెద్ద కోడలు పేదింటమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించిందంటే నాకెంతో గర్వంగా ఉంది. పార్వతి, అమ్మగారు